అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు తాజాగా ఇరాన్ కొన్ని షరతులు విధించింది. మరోసారి తమపై ఇలాంటి దాడులు జరగబోవని అమెరికా హామీ ఇవ్వాలంటూ ఇరాన్ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు, సదరు హామీల అమలు పర్యవేక్షణకు ఒక ప్రత్యేక యంత్రాంగం కూడా ఏర్పాటు చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇరాన్కు వ్యతిరేకంగా కొన్ని గల్ఫ్ దేశాలు యుద్ధంలోకి దిగే అవకాశాలున్నాయని అమెరికా మీడియా సంచలన కథనం ప్రచురించింది. ఈ సందర్భంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పేర్లు తెరమీదకొచ్చాయి. ఇటు అమెరికా, అటు ఇజ్రాయెల్తో నెల రోజులకు పైగా ఇరాన్ యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా యుద్ధానికి ఎండ్ కార్డు వేయడానికి సంబంధించి తాజాగా ఇరాన్ కొన్ని షరతులు విధించింది. అమెరికా అలాగే ఇజ్రాయెల్ ముందుగా తమకు కొన్ని హామీలివ్వాలని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వెల్లడించారు. ఇటీవల యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా తమపై యుద్ధం చేస్తున్న రెండు దేశాల నుంచి బలమైన హామీలు ఆయన కోరారు. భవిష్యత్తులో ఇరాన్పై ఇటువంటి దాడులు జరగబోవని తమకు గట్టి హామీ ఇవ్వాలని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ డిమాండ్ చేశారు. అంతేకాదు, అన్ని అంతర్జాతీయ చట్టాలను, నిబంధనల్ని తుంగలో తొక్కి తమపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేశాయని పెజెష్కియాన్ ఆరోపించారు. ఈ విషయాన్ని యావత్ ప్రపంచం గమనించిందన్నారు. అయితే అమెరికా అధికారానికి భయపడి కొన్ని దేశాలు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేకపోతున్నాయని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఇటువంటి దాడులు జరగబోవన్న హామీ ఇవ్వాలని ఆయన షరతు పెట్టారు. అంతేకాదు, సదరు షరతు అమలు చేయడానికి ఒక బలమైన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ యంత్రాంగంలో పలుకుబడిగల అనేక దేశాల ప్రతినిధుల్ని సభ్యులుగా చేర్చాలని పెజెష్కియాన్ డిమాండ్ చేశారు. కాగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో తాను జరిపిన ఫోన్ సంభాషణను తాజాగా ఆంటోనియో కోస్టా సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు, పశ్చిమాసియా పరిణామాలు అంతిమంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అనే అనుమానాలు కూడా వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మూడు దేశాలు సంయమనంతో వ్యవహరించాలని ఆయన కోరారు. ఈ మూడు దేశాలు ఎటువంటి తొందరపాటుతనాన్ని చూపించకూడదని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్కి ఆంటోనియో కోస్టా ఒక సూచన చేశారు. గల్ఫ్ దేశాలపై జరుగుతున్న ప్రతీకార దాడులకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఇరాన్ని ఆంటోనియో కోస్టా కోరారు. కాగా ఇరాన్ జరుపుతున్న ప్రతీకార దాడుల ఫలితంగా గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. ఏమైనా ఇది సరైన చర్య కాదని ఇరాన్ సర్కార్కు ఆయన హితవు పలికారు. అంతేకాదు, యుద్ధం సమస్యకు దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. అంతేకాదు, కీలకంగా మారిన హార్మోజ్ జలసంధిని వెంటనే తెరవాలని ఇరాన్ని ఆంటోనియో కోస్టా కోరారు. హార్మోజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొందన్నారు. అంతేకాదు, అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కూలిపోయాయన్నారు. వాస్తవానికి ఈ దేశాలకు ఇరాన్తో ఎటువంటి గొడవలు లేవని ఆంటోనియో కోస్టా వెల్లడించారు. ఇదిలా ఉంటే అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ నుంచి తమకు నేరుగా సందేశాలు అందుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచీ వెల్లడించారు. అయితే ఈ సందేశాల్ని చర్చలు లేదా సంప్రదింపులు అని ఏమాత్రం భావించరాదని ఆయన పేర్కొన్నారు. అయితే స్టీవ్ విట్కాఫ్ నుంచి కొన్ని సందేశాలు మధ్యవర్తుల ద్వారా కూడా వచ్చాయన్నారు. అంతేకాదు, అమెరికాతో తాము ఎటువంటి చర్చలు జరపడం లేదని అబ్బాస్ అర్గాచీ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇరాన్ షరతులకు లోబడి యుద్ధం ముగియాలని తాము కోరుకుంటున్నట్లు అబ్బాస్ అర్గాచీ తెలియజేశారు. ఇదిలా ఉంటే ఇరాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా మీడియా ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలో త్వరలో అనేక గల్ఫ్ దేశాలు కూడా పాల్గొంటాయన్నదే ఈ కథనం సారాంశం. వీటిలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందు వరుసలో ఉన్నాయన్నారు. కాగా యుద్ధంలో భాగంగా కొన్ని గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్ చేసిన దాడుల వల్ల ఆయా గల్ఫ్ దేశాలకు తీవ్ర నష్టం జరిగింది.
అంతేకాదు ఆయా దేశాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే ఇప్పటివరకు ఇరాన్ విషయంలో సదరు గల్ఫ్ దేశాలు చూసీ చూడనట్లు వ్యవహరించాయి. కాగా ఇరాన్ దాడుల్ని ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదని ఈ దేశాలు డిసైడ్ అయినట్లు సమాచారం. దీంతో అమెరికాతో చేతులు కలపడానికి గల్ఫ్ దేశాలు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాదు హార్మోజ్ జలసంధి మూసివేత కూడా ఇందుకు ఒక కారణమైంది. హార్మోజ్ జలసంధి మూసివేత ఫలితంగా అనేక గల్ఫ్ దేశాల్లో చమురు కొరత ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇరాన్పై దాడుల కోసం అనేక ఇతర దేశాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అంతేకాదు అవసరమైతే బలప్రయోగం చేసైనా సరే హార్మోజ్ జలసంధిని తెరపించడానికి చర్యలు తీసుకోవడానికి ఆయా దేశాధినేతలపై యుఏఈ ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం బలహీనమయ్యేంతవరకు యుద్ధాన్ని కొనసాగించాలని ప్రపంచ దేశాలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రహస్యంగా కోరుతున్నట్లు సమాచారం. ఏదేమైనా ఇరాన్కు వ్యతిరేకంగా గల్ఫ్ దేశాల్ని అమెరికా ఎగదోస్తోంది.